హలో అండి. ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు కటింగ్ అనేది చూద్దామండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్సో. ఓకేనా? ఫస్ట్ ఆల్రెడీ మనం కట్ చేసుకున్న నేనిది బ్యాక్ హుక్స్ పెట్టానండి. అందుకని ఫ్రంట్ క్లోజ్ చూపిస్తున్నాను. ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని తీసుకొని లైనింగ్ మీద వేసుకోండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా వేసుకోండి. ఓకేనా అండి? మీకు బ్లౌజ్ మొత్తం వీడియో కావాలి అంటే కామెంట్స్‌లో అడగండి. నేను కంపల్సరీ పెడతాను. బ్యాక్ కూడా చాలా సింపుల్ డిజైన్ పెట్టానండి. కొత్త వాళ్ళు సైతం స్టిచ్ చేయగలిగే సింపుల్ డిజైన్ పెట్టానండి. జస్ట్ వి షేప్ ఇచ్చేసి దానికి వి షేప్ కాదండి, లిటిల్ హార్ట్ షేప్ ఇచ్చేసి పోట్లీ బటన్స్‌తో చిన్న డిజైన్ చేశానండి. ఓకేనా? ఇప్పుడు మొత్తం మార్కింగ్ వేసుకొని సంక దగ్గరికొచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టండి మీదన. ఆ హాఫ్ ఇంచ్ ఖర్చు ప్రకారమే స్కేల్ అనేది స్ట్రెయిట్‌గా పెట్టి కిందకి కొట్టేయండి. అంటే కిందకొచ్చేసరికి ఒక 1 ½ ఇంచ్ వరకు ఖర్చొస్తదండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అనేది వేయండి. అక్కడి నుంచి అక్కడికి 3 ½ పెట్టండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ పెట్టండి. మీరు కనుక ఒకవేళ హైట్ గాని ఎక్కువైనట్టయితే 10 ½ వరకు పెట్టుకోవచ్చండి. హైట్ తక్కువైతే 9 ½ 9 ఇంచ్ వరకు పెట్టండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మార్కింగ్ అనేది చేయండి. చేసి 1.5 ఈ విధంగా ఇటువైపు కూడా 1.5, 1.5, 1.5 పెట్టేసి చిన్న కర్వ్ షేప్ అనేది ఇవ్వండి. నేను ఎలా చేస్తున్నానో అట్లానే మీరు కూడా గీత గీయండి. ఓకేనండి? అర్థమవుతుంది కదా! ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని చూపిస్తున్నాను కదా! అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. వేసుకొని ఇంకొక పావించి ఎగస్ట్రా పెట్టేసి సంక దగ్గరనమాట. సంక దగ్గర మనం నార్మల్ జాకెట్‌కి ఎలా అయితే సంక దగ్గర డాట్ వేస్తామో అట్లా అలా దానికోసమండి. మనకు షేప్ నీట్‌గా వస్తుందని. అయితే ఫ్రంట్ నెక్ డీప్ అనేది చూడండి. డీప్ చూస్తే నేను కొల జాకెట్‌కి మరీ 5 ఇంచెస్ ఉందండి. డీప్ కిందకి లేకపోతే బాగోదు కదా! అందుకని ఒక 6 ½ ఇంచ్ వరకు పెడుతున్నానండి. పెట్టి విడ్త్ అనేది 3 ½ వరకు పెడుతున్నానండి. బానే వస్తదండి. చక్కగా షోల్డర్ అనేది చాలా చిన్నదొస్తది. ఫ్రంట్ పార్ట్ చాలా సన్నంగొస్తుంది. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. ఓకేనండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. పైన కొంచెం ఎందుకు పెట్టానంటే మనకి షోల్డర్ దగ్గర షోల్డర్ డ్రాపింగ్ లేకుండా ఉండడం కోసమండి. నడుము దగ్గరకొచ్చేసరికి చిన్న క్రాస్ కటింగ్ పెట్టండి. ఫ్రంట్ వచ్చేసి ఆలియా కట్ కోసమని ఒక 1 ఇంచ్ వరకు నేను ఏ విధంగా అయితే చూపిచ్చానో అదే విధంగా మార్కింగ్ వేసుకొని కట్ చేయండి. మనకి కటింగ్‌లోనే జాకెట్ ఎలా ఉంటది అనేది మొత్తం తెలిసిపోతుందండి. అర్థమవుతుంది కదా! ఇప్పుడు ఇక్కడ లో షేప్ అనేది తీయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా లో షేప్ అనేది తీసేయండి. మార్కింగ్ అనేది నేను ముందు వేయలేదు. అందుకే ఇప్పుడు వేసి చూపిస్తున్నాను. మార్కింగ్ ప్రకారం కటింగ్ అనేది చేసేసేయండి. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది వేసేయండి. కటింగ్ అనేది చేసేయండి. దీన్ని హ్యాండ్‌కి కూడా బాహుబలి హ్యాండ్ టైప్‌లో పెట్టాను. కాకపోతే కొంచెం కర్వ్ ఇచ్చానండి. అక్కడ పోట్లీ బటన్స్‌తో చిన్న సింపుల్ డిజైన్ పెట్టాను. అది కూడా అప్‌లోడ్ చేస్తానండి. ఓకేనా? మీకు ఫుల్ బ్లౌజ్ వీడియో కావాలంటే కామెంట్స్‌లో అడగండి. నేను పెడతాను బ్యాక్ నెక్‌ది కూడా. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ అనేది చేసేయండి. చేసేసిన తర్వాత ఇదిగోండి అది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. అదే విధంగా లైనింగ్ కూడా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసేయండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్‌కి బక్రంతో ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నానండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఫ్రంట్ నెక్ పైన వెడల్పు అండ్ కింద విడ్త్ అనేది మొత్తం పొడవు అనేది ఎంత ఉన్నిందేటి ఆల్రెడీ మనం లైనింగ్ మీద మార్కింగ్ వేసుకున్నాం కదా! అదే విధంగా ఆహ్, బక్రం మీద కూడా మార్కింగ్ తీసుకోండి. వెడల్పు అనేది 3 ½ పెట్టాను కదండీ! అదే వెడల్పు బకరం మీద కూడా తీసుకోండి. అయితే బకరం మనం తీసుకున్న మెడ కంటే ఒక 1 ½ ఇంచ్ వరకు ఎక్స్‌ట్రా ఉండాలండి. నేను చూపిస్తున్నాను కదా! బకరం ఆల్రెడీ ఎంత వెడల్పు ఉందో ఎక్స్‌ట్రా అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం స్కేల్‌తో కొట్టేయండి. కొట్టిన తర్వాత చూడండి నేను కర్వ్ స్కేల్‌తోనే లిటిల్ హార్ట్ షేప్‌లో గీస్తున్నాను. ఒక్కసారి గమనించండి నేను ఎలా అయితే పెడుతున్నానో మీరు అలానే పెట్టుకోండి. ఓకేనండి. మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు ఎగస్ట్రా పెట్టి ఇది చూపిచ్చాను కదండీ! ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ వేసుకొని కటింగ్ అనేది చేసేయండి. యాక్చువల్‌గా వాయిస్ ఓవర్ ఇవ్వకపోయినా అర్థమయ్యేటట్టు చాలా నీట్‌గా వీడియో తీశానండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను. కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారని ఈ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంచి నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అలానే కట్ చేసుకోండి. మీకిలా కట్ చేసినట్లయితే మనకి షో షో వెడల్పు మీన్స్ షోల్డర్ వెడల్పు ఎక్కువ పెట్టేసాను, ఒకవైపు ఎక్కువ పెట్టాను, ఒకవైపు తక్కువ పెట్టానని టెన్షన్ ఉండదండి. సేమ్ అట్లానే తీసుకోండి. నేను ఏ విధంగా అయితే తీసుకున్నానో అదే విధంగా. అంటే భుజం అనేది ఒక పక్క పక్కకు జరిపేసానన్న డౌట్ అనేది ఉండదండి. సేమ్ ఏ విధంగా అయితే బకరం తీసుకున్నామో అదే విధంగా లైనింగ్ అనేది ఒక హాఫ్ ఇంచి ఖర్చుతో తీసుకోండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే తీసుకుంటున్నానో అదే విధంగా మీరు కూడా తీసుకోండి. పైన ఖర్చు లేకపోయినా పర్లేదండి. పక్కలంటూ ఉంటే సరిపోతుంది కింద కూడా. తీసుకున్న విధంగానే
చూడండి తీసుకున్న ప్రకారం మొత్తం జాయింట్ అనేది చేసేసానండి నేను. ఓకేనా? జాయిన్ చేసేసి మిడిల్‌కి మార్కింగ్ వేశాను. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగు, మెయిన్ క్లాత్ అనేది జాయిన్ చేసేసాను. జాయిన్ చేసి మిడిల్‌కి మార్కింగ్ వేసి మొత్తం స్టిచ్ అనేది వేయాలండి. అయితే మార్కింగ్ వేసేసి ఏం చేస్తారంటే పిన్స్ అనేవి పెట్టేయండి. సెంటర్‌లోకి టిక్స్ పెట్టేసాక పిన్స్ పెట్టేయండి. దానికి ఎలా ఉండింది ఏంటి సేమ్ ఆ మిడిల్ పెట్టేసి పిన్స్ వేసేసి ఒక 6 ఇంచి ఖర్చుతో స్టిచ్ అనేది వేయండి. నేను వేసేది మీకు తెలుస్తుంది కదా! ఓకేనా అండి? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఒక 1/2 ఇంచి వెడల్పుతో మీకు క్లియర్‌గానే చూపిస్తున్నానండి. ఓన్లీ నేను కొత్త మిషన్ తీసుకున్నానని పెట్టానండి. షార్ట్స్‌లో పెట్టాను. కాకపోతే దాని మీద ఎందుకు కుట్టట్లేదంటే దానికి కెమెరా స్టాండ్ సెట్ అవ్వట్లేదండి. అందువల్ల దాని మీద నేను పెట్టలేకపోతున్నాను. ఇంకా దానికి సెట్టింగులు చేయాలి. టైం అయిపోతుంది. ఐ మీన్ బ్లౌజ్ వాళ్ళకి ఎమర్జెన్సీ అని నేను ఓల్డ్ మిషన్ మీద స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగానే కటింగ్ చేసేసుకోండి. కట్ చేసేసి పిన్స్ అన్నీ ఓపెన్ చేసేయండి. ఇలాంటివి ఇంకా మంచి మంచి నెక్స్ పెట్టానండి వీడియోలో ఒక్కసారి చూడండి. కట్ వర్క్ పెట్టాను. సెమీ కట్ వర్క్ పెట్టాను. నెక్స్ట్ ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్స్ అన్నీ వీలైనంత వరకు పెడుతున్నానండి. ఒకటి ఒకటి ఒకసారి చూడండి ఛానల్‌కి వెళ్ళి. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కార్నర్‌లో కటింగ్స్ అనేవి ఇవ్వండి. కంపల్సరీ కటింగ్స్ అనేవి ఇవ్వకపోతే అది తిరగదండి. కటింగ్స్ ఇచ్చేసి ఎడ్జ్ కుట్టు అనేది వేసేయండి. వెనక్కి తిప్పేసి ఎడ్జ్ కుట్టు అనేది వేసుకొచ్చేయండి. నేను చూపిస్తున్న విధంగానే మీకు అర్థమవుతుంది కదా! ఇదిగోండి ఎడ్జ్ కుట్టు మొత్తం వేసుకొని వచ్చేయండి. అయితే లెహెంగా అండి. లెహెంగా మంచి 3 లేయర్స్ లెహెంగా పెట్టానండి. అది కూడా చాలా బావుంది. ఒకసారి చూడండి మీకు అర్థమయ్యే రీతిలోనే పెట్టాను. ఒక 2 సింపుల్ సారీస్ ఉంటే ఆ సారీస్‌తో ట్రై చేయండి. చాలా మంచి అవుట్‌ఫిట్ అండి అది. అండ్ నెక్స్ట్ హల్దీ ఫంక్షన్స్ వాటికి బాగా చాలా లుక్ వస్తదండి ఆ మోడలు. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఆల్రెడీ కట్ చేశాను కదండీ! దానికి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్‌గా ఫస్ట్ ఇన్విజిబుల్‌గా జాయిన్ చేద్దాం అనుకున్నాను గానీ, ఇది ఆల్రెడీ క్లాత్ అనేది పల్చగా ఉంది కదా! అది కనిపించేస్తది. అందుకని నేనేం చేస్తున్నానంటే మామూలు లైనింగు జాయిన్ చేసేసి నేను చూపించేస్తున్నానండి. 2 కూడా వేసుకున్న అటు ఇటు కూడా దేనికో సెట్ చేసుకొని ముందు జాయింట్ అనేది వేసేయండి. జాయిన్ చేసేసానండి. జాయిన్ చేసేసిన తర్వాత ఇగోండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే జాయిన్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా జాయింట్ అనేది చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగానే నేను మీకు చెప్పేది ఏమైనా అర్థం కాకపోతే అక్క నాకు ఇది డౌట్ ఉందని ఒక్కసారి అడగండి. నేను మళ్ళీ చెప్తానండి. ఓకేనా? చూడండి డబుల్ స్టిచ్ అనేది వేయండి. ఓకేనండి. కంపల్సరీ డబుల్ స్టిచ్ వేయాలి. చూపిస్తున్న విధంగానే స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. మీకు కనుక వీడియో లాగ్ అన్నట్టు అనిపిస్తే మాత్రం ఫార్వర్డ్ చేసేసుకోండి. ఓకేనండి. ఇది మొత్తం చూపించకపోతే ఫ్రంట్ నెక్ ఫినిష్ అవ్వదండి. మనకు ఆ సైడ్ వచ్చింది కదా! పోట్లీ బటన్స్‌తో అది ఫినిష్ అవ్వదు. అందుకని నేను ఇది మొత్తం జాయిన్ చూపిస్తున్నాను. నెక్స్ట్ తెలియని వాళ్ళకి కూడా మనకి ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలనేది కూడా తెలుస్తది కదండీ! అందుకని నేను ఇది మొత్తం వీడియో అనేది చూపిస్తున్నాను. యాక్చువల్‌గా నేను బ్లౌజ్ మొత్తం వీడియో పెడదాం అనుకున్నాను. అంటే బ్యాక్ నెక్, హ్యాండ్స్ అన్నీ. కానీ ఏంటంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కదండీ! మొత్తం చూడాలా, కేవలం ఫ్రంట్ నెక్ ఒకటి ఉంటే బావుండనుకుంటారన్న ఆలోచించి మళ్ళీ ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే ప్రిన్సెస్ కట్ అనేది పెడుతున్నానండి. ఓకేనా? ఇప్పుడు రెండో పక్కది కూడా ఫస్ట్ అటువైపుది పైకుంచి వేసాం కదండీ! ఇప్పుడు తిప్పి వేస్తున్నాను. మీరు ఒక్కసారి గమనించుకొని వెయ్యండి. ఓకేనండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళంటే మీరు ఎప్పుడు ప్రాసెస్‌లో ఎలా కుడతారో అట్లనే కుట్టుకోండి. లేదు కొంచెం ఈ మెథడ్ బాగున్నట్టుంది అనుకుంటే ఇలా స్టిచ్ వేయండి. మీకు ఎట్లా కంఫర్టబుల్ అయితే అలా స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనా అండి. బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా చిన్న పోట్లీ బటన్స్‌తోని చిన్న డిజైన్ చేశాను. మీకు కావాలంటే చెప్తున్నాను కదండీ! కామెంట్స్‌లో అడగండి. బ్యాక్ నెక్ కూడా పెట్టండి అని నేను కంపల్సరీ పెడతాను.
ఓకేనా అండి. ఇక్కడ కొంచెం ఎడిట్ చేయడం సరిగ్గా లేదండి, అందువల్ల కొంచెం లాగ్‌లాగా అనిపిస్తుంది. ఓకేనా. ఇదిగోండి అంత చిన్నదొచ్చింది కదా! ఎలా ఉంటదంటే చాలా బావుంటదండి. ఎలా ఉంటదంటే సీరియల్స్‌లో వేసుకుంటారే అలా వస్తదండి. నేను రిఫరెన్స్ పిక్ లాస్ట్‌లో పెడతానండి. ఎవరి దగ్గర చూసి నేను ఈ మోడల్ పెట్టాననేది పెడతానండి. లాస్ట్‌లో పెడదామనుకున్నాను. చూస్తాను వీలైతే పెడతానండి. ఫోటో ఉందో లేదో, కాకపోతే ఒకళ్ళ దగ్గర అంటే సీరియల్‌లో నటి వేసుకుందండి. వాళ్ళ దగ్గర చూసాను నేను. ఇప్పుడు బక్రం తీసుకొని బక్రానికి ఇప్పుడు మనం ఎటువైపు పెడదామనుకుంటున్నాను, రైట్ సైడ్ పెడదామనుకుంటున్నాను కనుక దీన్ని తిప్పి వేయండి. ఓకేనండి. క్లియర్‌గా మార్కింగ్ వేసుకునేటప్పుడే మీరు ఎటువైపు పెడదామనుకుంటున్నారో చూసుకొని మార్కింగ్ వేయండి. ఓకేనండి. అక్కడి నుంచి మనకు సన్నంగా వచ్చేయాలండి. మొత్తం ఒకసారి ముందు సంక మొత్తం మార్కింగ్ వేసేయండి. వేసేసి తర్వాత ఇటువైపు నెక్ వైపు మార్కింగ్ వేయండి. అయితే చివరి వరకు వచ్చేసరికి సన్నంగా వచ్చేయాలండి. అంత వెడల్పు అవసరం లేదు. ఆల్రెడీ ఇలాంటి నెక్ షేప్‌లోనే నేను కట్ వర్క్‌ది పెట్టాను. ఒకసారి చూడని వాళ్ళుంటే ఛానల్‌లోకి వెళ్లి ఒకసారి చూడండి. కట్ వర్క్ షేప్‌లో 2 పక్కలా పెట్టానండి. అది కట్ వర్క్‌ది. అది చాలా బా వచ్చింది. నాకు అది వ్యూస్ కూడా బాగా వస్తున్నాయండి. ఓకేనండి. చూపిచ్చే విధంగానే కటింగ్ అనేది చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత అది పోట్లీ బటన్స్ పెట్టిన బాక్స్ అండి. గమనించలేదు. నెక్స్ట్ ఒక్కసారి చూడండి కరెక్ట్‌గా సెట్ అయింది లేనిది. ఓకేనా. చూసిన తర్వాత ఇప్పుడు మనం శారీలో క్లాత్ వేయాలనుకుంటున్నానండి. అలా వేస్తేనే బావుంటది. అయితే యాక్చువల్‌గా ఇక్కడ బ్లౌజ్‌కి కూడా శారీలో క్లాత్ వేయటం వల్ల మనకి ఆ బ్లౌజ్‌ది క్లాత్ అండ్ శారీలో క్లాత్ ఒకటవ్వడం వల్ల అక్కడ ఏకంగా కనిపిస్తుంది గానీ, మనకి క్లియర్‌గానే తెలుస్తుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్ గ్రీనే వచ్చింది, రైట్ సైడ్ ఏంటి ఇట్లా వచ్చిందని మీకు అర్థమవుతది. ఇప్పుడు అదే విధంగా లైనింగ్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం బకరం తీసుకున్నాం కదా! అదే షేప్‌లో లైనింగ్ అనేది తీసుకోండి. లైనింగ్ తీసుకొని ఒక్కసారి షేప్ అనేది చూసుకోండి. అంటే క్లాత్ అనేది కొంచెం పొడవుగా ఉందండి. మనకేంటంటే ఇక్కడ సంకలోకొచ్చింది కదా! కొంచెం క్రాస్ చూసుకుంటూ తీసుకోవాలి. అందుకని నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఆ అడ్జస్ట్ చేయడం కూడా నేను స్కిప్ చేయకుండా వదిలేసానండి. ఓకేనా. ఫస్ట్ లైనింగ్ ఇది జాయిన్ చేసేయండి. బకరము, లైనింగ్ ఫస్ట్ జాయిన్ చేసేయండి. ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా జస్ట్ జాయింట్ మాత్రమే చేయండి. తిప్పాల్సిన పని లేదండి. ఎందుకంటే దీనికి ఫ్రంట్ వైపు పైపింగ్ అనేది వేస్తాను అందుకని. ఓకేనా. మీకేమైనా అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చెప్తున్నానని ఇదవ్వకండి. అర్థం కాకపోతే కామెంట్స్‌లో అడగండి. నాకు ఇది అర్థం కాలేదు చెప్పండంటే కంపల్సరీ చెప్తానండి. నెక్స్ట్ వీడియో పెట్టి కూడా దగ్గర 5 డేస్ అవుతుందండి. వీడియో పెట్టలేదు, షార్ట్స్ పెట్టట్లేదు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటానండి. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా కొంచెం నాకు ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలి. నేను కుట్టే ప్రతి ఒక్కటి అయితే వీలైనంత వరకు నేను కుట్టేవన్నీ మోడల్స్ ఎక్కువ కుడుతుంటానండి. అవన్నీ నేను వీడియోలు పెడుతూ ఉంటాను. కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం బూస్టింగ్‌లా ఉంటది. ఇంకా పెట్టాలి అన్న ఆలోచన అనేది వస్తదండి. ఓకేనా. చూడండి మొత్తం అడ్జస్ట్ చేసుకొని మీ దగ్గరున్న పీస్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ షేప్‌లోనే ఫస్ట్ దాన్ని కూడా జాయిన్ చేసేయండి. మెయిన్ క్లాత్‌ని కూడా జాయింట్ అనేది వేసేయండి. ఫోనొచ్చిందండి. ఎప్పుడు వీడియో ఎడిటింగ్ చేసినా కంపల్సరీ నాకు ఫోనొస్తదండి. ఏంటో. ఓకేనా. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే స్టిచ్ వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి పెట్టండి. పెట్టి మొత్తం సరిపోయిందా లేదా చూసి కటింగ్ అనేది చేసేయండి. ఇంకొకసారి ఎందుకు పెట్టానంటే అది చెప్పాను కదండీ క్లాత్ స్ట్రెయిట్‌గా ఉంది. మనం తీసుకున్నది సంకలోకి క్రాస్‌గా ఉంది కదా! ఎట్లా వస్తది అని ఒకసారి పెట్టి చూసాను. బానే వచ్చింది. ఇంక అందుకని మొత్తం క్లాత్ అనేది కట్ చేసేసాను. మీరు కూడా అలానే అడ్జస్ట్ చేసుకోండి. అయితే బ్లౌజ్ పీస్‌లోనే ఉన్న పీస్‌ని క్రాస్ పీస్‌ని తీసుకోండి. ఎందుకంటే నెక్ పైపింగ్ తిప్పడం కోసమని. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండీ! దానికి పైపింగ్ అనేది తిప్పేయండి. ఉన్న వైపేమో మనకి ఆర్మ్‌లోకెళ్ళిపోద్దండి. సంక కుట్లోకెళ్ళిపోతది. దాంతో ప్రాబ్లమ్ లేదు. ఇటువైపు వరకే పైపింగ్ అనేది తిప్పండి. అలా తిప్పటం వల్ల నేను పింక్ కలర్ పోట్లీ బటన్స్ పెడితే మంచి లుక్ వచ్చిందండి. ఓకేనా. లేదు మీకు బ్లౌజ్‌లో పీస్ మిగిలినట్టయితే ప్లెయిన్ పీస్ ఏదైనా ఉంటే అదైనా జాయిన్ చేసుకోండి. ప్లెయిన్‌దైనా మనకు క్లియర్‌గా తెలుస్తుందండి. నేను చూపిస్తున్న విధంగానే పైపింగ్ అనేది వేసేసుకోండి.
కొంచెం వీడియో అనేది లాగ్ అయిందండి. నాకే అర్థమవుతుంది. వీడియో సరిగ్గా ఇక్కడ ఎడిటింగ్ అవ్వలేదు. పైపింగ్ అనేది వేసేయండి నేను చూపిస్తున్న విధంగానే. అసలు యాక్చువల్‌గా యూట్యూబ్ అంటే ఒక ప్రపంచం అండి. ఏమనుకుంటాం, యూట్యూబ్ వీడియోలు కామన్‌గా చూసేస్తాం. అందులో ఏముందిలే అన్నట్టుగా ఉంటది. కానీ నిజంగా వీడియో తీసినోడిది మెయిన్ సినిమాల్లో ఎడిటర్స్ కూడా ఒక్కొక్కసారి అవార్డ్స్ ఇస్తారు. దేనికా అనుకునేదాన్ని. నాకిప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే అర్థమవుతుంది. బాప్రే! కుట్టేవాడి కంటే, పని చేసేవాడికంటే ఈ ఎడిటింగ్ చేసేవాడిదే చాలా కష్టమండి. ఎందుకంటే అందులో ఏ ట్యూన్ చేస్తే ఏది లాగ్ అయిపోద్దో, ఆ లాగ్ వల్ల వీడియో చూడరేమో రకరకాల ఇది కూడా ఫీల్డింగ్ కొంచెం కష్టమేనండి యూట్యూబ్ రన్ చేయడం కూడా. ఓకేనా? ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ పోట్లీ బటన్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నానండి. మీకు పోట్లీ బటన్ ఎలా తయారు చేయాలి, ఏంటి అనేది నేను వీడియోలో పెట్టలేదు. కాకపోతే మీకు కావాలనుకుంటే నా ఛానల్‌లో ఉంది చూడండి. ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేయండి. విజిట్ చేసి ఏటేటి పెట్టానో ఒక్కసారి చూడండి. నేను పెట్టినవన్నీ మీకు గనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ విజిట్ చేసి అసలు ఏటేటి ఉన్నాయి, ఏంటి అనేది ఒక్కసారి చూడండి. మంచి మంచి వీడియోలు పెట్టాను. నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో మా పిల్లలు, మధ్యలో కస్టమర్స్, ఎన్ని ఎడిటింగ్‌లు, ఇన్ని వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్, ఫోన్ రావటం. అయితే ఆల్రెడీ నేను పోట్లీ బటన్స్ ఛానల్‌లో పెట్టానన్నాను కదండీ! ఒకసారి చూడండి. చూసి నెక్స్ట్ నేను పోట్లీ బటన్స్ ఏ విధంగా అయితే ఏస్తున్నానో 1, 1 ఇంచి గ్యాప్ ఉంచుకొని వేసేయండి. ఓకేనా అండి? డబుల్ స్టిచ్ అనేది వేయండి పోట్లీ బటన్స్‌కి. ఎండింగ్‌కి వచ్చేస్తుందండి బ్లౌజ్ డిజైన్ అనేది. చూడండి ఒక్కసారి పెట్టేసి మార్కింగ్ అనేది వేసేయండి. ఐ మీన్ స్టిచ్ అనేది వేసేయండి. డబుల్ స్టిచ్ వేయండి కంపల్సరీ అది. మనం పోట్లీ బటన్ పెట్టిన తర్వాత డబుల్ స్టిచ్ వేయకపోయినా ఆల్రెడీ దీనికి బ్లౌజ్‌కి జాయిన్ చేసేటప్పుడు మాత్రం డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలండి. అంటే ఇంకొక 2 బటన్స్ సరిపోలేదండి పోట్లీ బటన్స్. మళ్ళీ అవి ప్రిపేర్ చేసి మళ్ళీ వేసుకొస్తున్నాను. ఓకేనా? నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా నేను సీరియల్‌లో చూసానన్నాను కదా! అది ఆ పోట్లీ బటన్స్ ఏం చేశారంటే చాలా దగ్గరగా పెట్టారు. ఇది నేను దూరం పెట్టానండి. ఓకేనా? దానికి మొత్తం వేసేసాక ఎక్కడైనా థ్రెడ్స్ అనేవి ఉంటే అవి కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత మెయిన్ నాకు అది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫినిషింగ్ మనకి ఫినిషింగ్ వల్ల బ్లౌజెస్ కస్టమర్స్ బాగా ఇష్టపడేది ఫినిషింగ్ వల్లేనండి. ఫస్ట్ షోల్డర్‌ని జాయిన్ చేసుకొనొచ్చేయండి. షోల్డర్‌ని జాయిన్ చేసుకొచ్చేసాక నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చూడండి అతుకుతున్నాను. గమనిస్తున్నారు కదా! కరెక్ట్ షేప్ ఎంత నీట్‌గా వచ్చిందో గమనించారా? అట్లానే రావాలండి. వస్తది కూడా మీరొకసారి ట్రై చేయండి మీ బ్లౌజ్ మీద. మీకింత బ్రాడ్ వద్దు అనుకుంటే ఫ్రంట్ 3 పెట్టుకోండి. విడ్త్ అనేది 3 మాత్రమే పెట్టుకోండి. కానీ ఇట్లా పెట్టుకున్నా కూడా చాలా బావుంటది. ఓకేనండి. మీకు ఫుల్ బ్లౌజ్ వీడియో కావాలంటే కామెంట్స్‌లో అడగండి. నేను కంపల్సరీ పెడతాను. ఓకేనా? ఎండింగ్‌కొస్తుంది. ఒకసారి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇదిగోండి చూపిస్తున్నాను. తర్వాత నడుముకి ముక్క అనేది తిప్పేయండి. దీనికి హ్యాండ్ డిజైన్ కూడా పెడతానండి. ఓకేనా? థ్యాంక్ యూ. షోల్డర్స్ 2 జాయిన్ చేసేయండి. అదిగోండి బ్యాక్ నెక్ అనేది అట్లా పెట్టాను.